ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక ముఖ చిత్రాన్ని మార్చేలా కూటమి ప్రభుత్వం మరో భారీ పెట్టుబడి కోసం ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇప్పటికే కియా మోటార్స్ కు చిరునామాగా మారిన అనంతపురం జిల్లాను అంతర్జాతీయ విమానాల తయారీ కేంద్రాన్ని తీసుకువచ్చేందుకు కూటమి ప్రభుత్వం గట్టి ప్రయత్నాలు చేస్తోంది. బ్రెజిల్ కు చెందిన ఎంబ్రాయర్ సంస్థ అదానీ ఏరోస్పేస్ కలిసి దేశంలో విమానాల తయారీ యూనిట్ ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఆ ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్ కు, ముఖ్యంగా అనంతపురం జిల్లాకు రప్పించేలా కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు స్టార్ట్ చేసింది. ఈ ప్రాజెక్టు కోసం గుజరాత్ తో పాటు ఇతర రాష్ట్రాల నుంచి గట్టి పోటీ ఉన్నప్పటికీ ఏపీ ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుంది. అలాగే రాష్ట్రంలో అమలు చేస్తున్న స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పారిశ్రామికవేత్తలను విపరీతంగా ఆకట్టుకుంటోంది. అనంతపురం జిల్లాలో వేల ఎకరాల భూమి అందుబాటులో ఉండటం, బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో ఉండటం ఏపీకి అదనపు బలం కానుంది. ఇప్పటికే 1300 కోట్ల రూపాయల పెట్టుబడితో సరళ ఏవియేషన్స్ ఎయిర్ టాక్సీల తయారీకి ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. ఈ ప్రాంతాన్ని ఏవియేషన్ హబ్ గా మార్చాలనే ఆలోచనలో ఉంది. ఇప్పుడు ఎంబ్రాయర్ ప్రాజెక్టు కూడా అనంతకు వస్తే వేల కోట్ల పెట్టుబడులతో పాటు అనంత యువతకు వేల సంఖ్యలో ఉపాధి అవకాశాలు లభిస్తాయి. సత్యసాయి జిల్లాలో 8000 ఎకరాలకు పైగా ఉన్న లేపాక్షి నాలెడ్జ్ హబ్ భూములను తిరిగి స్వాధీనం చేసుకుని సుమారు 20,000 ఎకరాల్లో భారీ పారిశ్రామిక పార్కును అభివృద్ధి చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. జాతీయ రహదారికి, దేవనహల్లి విమానాశ్రయానికి అతి దగ్గరగా ఉండే ఈ ప్రాంతం విమానాల విడిభాగాల తయారీకి మరియు అసెంబ్లీ యూనిట్ కు అత్యంత అనుకూలమని అధికారులు కంపెనీ ప్రతినిధులకు వివరిస్తున్నారు. పరిశ్రమ ఏర్పాటుకు అవసరమైతే భూములతో పాటు అన్ని మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన సిద్ధమవుతోంది. వచ్చే నెలలో ఈ ప్రాజెక్టు పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉండటంతో అనంతపురం పేరు మరోసారి అంతర్జాతీయంగా వినబడుతోంది. కియా తరహాలోనే ఈ విమానాల తయారీ కేంద్రం సైతం రాయలసీమ ముఖ చిత్రాన్ని మారుస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.